एवरीवन वेलकम टू अग्रो इन्फॉर्मेशन एंड टेक्नोलॉजी चैनल फ्रेंड्स ఒక కొత్త వీడియో ఇచ్చిన మీకోసం ఈ వీడియో వచ్చేసి మనకు పటాన్చెరు దగ్గరలో బాలరాజ్ డైరీ ఫామ్ లో మనకు కాంక్రేజ్ ఆవులు అమ్మడానికి ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో కాంక్రేజ్ ఆవులు ఎక్కడన్నా క్వాలిటీ మంచి క్వాలిటీ దొరకాలంటే బాలరాజ్ డైరీ ఫామ్ అని చెప్పొచ్చు. ఎక్కడ దొరకో ఎక్కువ శాతం మీకు కాంక్రేజ్ కానీ అన్న వాళ్ళు అయితే నెలలో 2 లోడ్లు అయితే తెప్పిస్తుంటారు. కాంక్రేజ్ ఆవులు టాప్ క్వాలిటీ ఆవులు చూడొచ్చు మీరు. మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టేషన్ దొరుకుతాయి. కాంక్రేజ్ ఆవులు చాలా ముందు అగ్రెసివ్ ఉంటాయి, ఒకసారి ఫ్రెండ్లీగా అయినాయి అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇంకొకటి కాంక్రేజ్ ఆవులలో ఎక్కువ శాతంగా రొమ్ముల ప్రాబ్లం రాదు, మంచి మిల్క్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనము క్వాలిటీ చూడొచ్చు. ఈ రోజు కూడా ఈనింది దూడ చూడవచ్చు, ఎంతో క్వాలిటీ ఉందో దూడ. చిన్న ముఖం ఉండి మంచి లెంత్ ఉండి చూసుకోవచ్చు ఈ ఆవుది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి బాలరాజ్ అన్న, ఇక్కడ ముంగల్గంజ్ శ్రీనివాస్ అన్నకి. ఇప్పుడు అడుగుదాం ఒక్కొక్క ఆవు. అన్న మొత్తం ఎన్ని ఆవులు వచ్చినాయి అన్న? మొత్తం 8 ఆవులు వచ్చినాయి అన్న. 8 కాంక్రేజ్, 1 గిరా వచ్చింది. ఓకే, గిరావు ఇది 9 వచ్చింది. 9లో ఒక కాంక్రేజ్ ఆల్రెడీ ఫస్ట్ ఆర్డర్ చేసుకోరు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనకు 7 ఉన్నాయి. కాంక్రేజ్ 7, 1 గిరు 2 ఆవులు. ఇప్పుడు 8 ఆవులు అవైలబుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇవి ఎగ్జాక్ట్ అడ్రస్ ఏది వస్తున్నా డైరీది? ఇది పెద్ద కంజర్ల విలేజ్ అన్న. పటాన్చెరు నుంచి దౌలతాబాద్ పోయే రూట్ లో పటాన్చెరు బస్ స్టాండ్ నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మెయిన్ రోడ్ మీద. ఓకే, గిరికి కాంక్రేజ్ కి సాయివాల్ కి డిఫరెన్స్ ఏముందన్న? గిర్రో సాయివాల్ కాంక్రేజ్, కాంక్రేజ్ సాయివాల్ అనేది కొంచెం రఫ్ అండ్ టఫ్ బ్రీడ్ అన్న. ఇది ఏ వాతావరణంలోనైనా మనకు చాలా ఈజీగా సర్వే అవుతుంది. ఓకే, గిర్రు కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. గిర్రును కొంచెం మెయింటైన్ చేయాలంటే కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. ఎక్స్పీరియన్స్ లేకుండా గిర్రు పోవడం అనేది కరెక్ట్ కాదనుకుంటా. ఓకే, సాయివాల్ కాంక్రేజ్ అయితే నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా రఫ్ అండ్ టఫ్ బ్రీడ్, బండ బ్రీడ్ కాబట్టి నీకు ఏ వాతావరణంలో అయినా సర్వే అవుతుంది. వీటితోటి ఏంటంటే మ్యాస్టైటిస్ అనేది చాలా తక్కువ ఈ 2 బ్రీడ్లలో. ఓకే, ఈ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఏంటంటే కొంచెం కాంక్రేజ్ అగ్రెసివ్ ఉంటుంది అని అంటారు. ఓకే, కానీ సరే దీంట్లో నేనైతే చాలా వరకు అన్ని చూసి సెలెక్షన్ చేసుకుని తీసుకొస్తున్నా. ఓకే, ఫస్ట్ టైం అయితే ఏదైనా కానీ అంటే ఎంత అగ్రెసివ్ ఉన్న కాంక్రేజ్ అయినా సరే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం అది కొత్త పర్సన్ దగ్గర కొంచెం రీడ్ చేస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా అది సరెండర్ అయిపోద్ది. కానీ ఇక్కడైతే నీకు ఫస్ట్ టైం కూడా చాలా వరకు కూల్ గా ఉండే పీసులనే పట్టుకొచ్చినాం మనం. ఇది ఫస్ట్ టైం ఇది వచ్చేసి చూడండి, నిన్ననే డెలివరీ అయింది. ఓకే, కాఫ్ వచ్చేసి దీన్ని ఆల్మోస్ట్ 100% కపిలా కాఫ్ వచ్చింది, కాకపోతే చిన్న స్క్రాచ్ వచ్చింది. కానీ ఓకే, నెంబర్ 1 దూడ వచ్చింది. దూడ చూడొచ్చు, కాంక్రేజ్ ఉంది. హంప్ చూడండి ఎంత మంచిగా వచ్చింది, చిన్న హంప్ ఉంది, లెంత్ మంచి ఫీమేల్ కాఫ్ కపిలల. కానీ ఒక దగ్గర డాట్ వచ్చింది, ఇక్కడ ఇటు సైడ్ వచ్చింది, చిన్న డాట్ వచ్చింది. క్యారెక్టర్ మొత్తం ఉంది కానీ ఇక్కడ చిన్న వచ్చింది. ఓకే, మొత్తం టోటల్ క్యారెక్టర్ 100% వచ్చింది కానీ అక్కడ చిన్న మిస్టేక్ అయింది. ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ టైమర్. ఇది ఇప్పుడే డెలివరీ అయింది, జస్ట్ 1 అవర్ అవుతుంది డెలివరీ. అడ్రస్ ఏముందన్నది? అడ్రస్ మన ఫామ్ ది బాలరాజు డైరీ ఫామ్, పెద్ద కంజర్ల విలేజ్. ఓకే, చెప్పినా కదా ఇప్పుడు. అదే పటాన్చెరు నుంచి దౌలతాబాద్ పోయే రూట్ లో బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్లు వస్తుంది. పటాన్చెరు బస్ స్టాండ్ నుంచి 7.5 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడే డెలివరీ అయింది. ఇది ఇప్పుడు డెలివరీ అయింది. మేలా ఫీమేలా? మేల్ కాఫ్. మేల్ కాఫ్. మిల్క్ ఎంత ఇవ్వచ్చు అనేది? ఇది 15 లీటర్లు వచ్చిందన్న మనకు. కానీ 15-16 నేను చెప్పనులే కానీ పూటకు ఒక 5 లీటర్లు అయితే పెట్టుకోవాలన్నీ మాక్సిమం. పూటకు 5 లీటర్లు మీరు ఎక్కువ ఇస్తే మీరు హ్యాపీగా ఫీల్ కానీ నేనైతే పూటకు 5 చెప్తా. అది 18 ఇచ్చినా 5 చెప్తా, 20 ఇచ్చినా కానీ పూటకు 5 లీటర్లు అనే చెప్తాను. క్వాలిటీ చూడండి ఎంత హెవీ. అన్ని సైజులలో కాంక్రీట్ మంచి సైజులు ఉంటాయన్న. 100 చూడండి మీరు క్వాలిటీని చూస్తే. ఇది ఎంత ఎండ్ ఉన్నా ఏమున్నా ఓపెన్ గేజింగ్ లో మేసొచ్చు కూడా మంచి చూడొచ్చు. రఫ్ బ్రీడ్, అడ్డర్ ప్రాబ్లం రాదు. ఎంత అంటే పాలు కూడా చాలా శ్రేష్టమని ఉంటాయి. ఇంకా చూసుకోవచ్చు మీరు. ఎక్కువ మంది కాంక్రేజ్ ఫామ్ల దగ్గర సజెస్ట్ చేస్తారు కానీ ప్రైస్ ఏముంటుంది అన్న? ప్రైస్ 70 నుంచి 1 లాక్ అన్న. 70 నుంచి 1 లాక్. ఓకే, బ్రీడ్ని బట్టి క్వాలిటీని బట్టి 70,000 నుంచి. ట్రాన్స్పోర్ట్ ఉంటుందా అన్న మొత్తం ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారు? కాంక్రేజ్ ఒకటే మీరు ఒక్కరే తెచ్చి అమ్ముతున్నారు, మార్కెట్ ఎవరు లేరు? ఇది కొంచెం తేవాలంటే రిస్క్ కొడవడం ఉంటాయి అని చెప్పేసి వాటి జోలికి వెళ్ళరు. అక్కడ నుంచి పర్మిషన్స్ కూడా వీటికి చాలా గిర్రంటే అటో ఇటో తీసుకురావస్తాయి కానీ వీటి ఎమ్మటి వర్కర్లు ఇట్లా రారు కాబట్టి ఎవరు ధైర్యం చేయరు ఎక్కువ. ఓకే, మళ్ళీ ఇంకేందంటే ఇక్కడ దీంతో మెయిన్ సెలక్షన్ కాడ చాలా రిస్క్ ఉంటది. ఇక్కడ వీటితోటి బ్రీడ్ బాగుంటది, ఆవు మంచిగా ఉంటది, మన దగ్గర రానియదు అది. అలాంటి బ్రీడ్ ని మనం తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలన్నా గానీ బ్రీడ్ లేని వాటిని తీసుకొచ్చి అమ్ముదాం అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో అందరు చూసి కాంక్రేజ్ ఇట్లుంటది అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ దాన్ని రీచ్ అయ్యే విధంగా వాళ్ళ దిమాక్ లో ఉన్న దానికి రీచ్ అయ్యే విధంగా మనం తేలేకపోతే అది కాంక్రేజ్ కాదనుకుంటాం.
ఇక్కడ బ్రీడ్ చూసుకోవాలి, కూల్ చూసుకోవాలి. సేమ్ టైం ఏంటంటే మళ్ళీ మనం అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మార్కెట్ లో అమ్మాలంటే ఆ ప్రైస్ కూడా కొంచెం రేంజ్ చూసుకోవాలి. కాబట్టి చాలా వరకు దీని జోలికి వెళ్ళరు, దాన్ని దృష్టిలో పెట్టుకొని. మీకు ఎక్కడి నుంచి తెచ్చిరని? కచ్ భుజ్ అక్కడనే ఫేమస్. ఇక ఈ అంటే ఈ క్వాలిటీ అయితే మనకు అక్కడే దొరుకుతుంది. రాజస్థాన్ ఏరియాలో కూడా దొరుకుతుంది. అది మిల్క్ లైన్ ఉండదు, ఒంగోలు ఆవు లెక్క పర్సనాలిటీ ఉంటది కానీ అది మిల్క్ లైన్ ఉండదు. కొమ్ములు సేమ్ కాంక్రేజ్ లెక్కనే ఉంటాయి కానీ వీటి కొమ్ములో కొంచెం ఇట్లా బెండ్ అయ్యి వస్తాయి. అవేమో 2 పెన్సిల్ లెక్క వెళ్తాయి, ఇట్లా 2 చక్కగా వెళ్ళిపోతాయి. అవి ఆవు కూడా మన ఇట్లా బెండ్ అయ్యి రావాలి. ఒంగోలు ఆవు లెక్క ఉంటది, అది కొంచెం పర్సనాలిటీ హెవీగా ఉంటది, స్ట్రక్చర్ బాగుంటది. కాకపోతే ఏంటంటే మిల్క్ లైన్ ఉండదు, పొదుగులు చిన్న పొదుగులు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది ఫస్ట్ లాక్టేషన్ ఫేస్ చూడండి. చిన్న ఫేస్ వచ్చి చెవులు చూడొచ్చు, ఆకులు లెక్క చెవులు ఉన్నాయి. చాలా స్కూల్ ఉంది ఫస్ట్ లాక్టేషన్ లోనే. ఈనింది ఫీమేల్ కాఫ్ ఉంది, కపిల చూడొచ్చు ఓపెన్ గానే ఉంది. ఇప్పుడు ఒకటి ఈనింది, మార్నింగ్ ఒకటి ఈనింది, చూసుకోండి. నిన్న ఒకటి ఎంత ఉంది అన్నది మిల్క్ ఎంత ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 4 లీటర్లు వెళ్తుంది. 4 5 ఇస్తుందా? ఈజీగా ఇస్తుంది. ఓకే, 4 రెడీగా ఉన్నాయి. మిల్క్ చూసుకోవచ్చు, అన్న సెట్ చేసినాకనే ఇస్తారు. ఇవి వచ్చి ఆల్మోస్ట్ 4 days అవుతుంది మన దగ్గర. 4 days అయింది. చిన్న అన్ని క్లియర్ అయ్యి అన్ని మేత మీదకి వచ్చిన తర్వాత వీడియో చేస్తాం. ముందు నుంచి కూడా అన్న అంతే, మన కాంక్రేజ్ ఒక లోడ్ అయితే అన్ని ఆర్డర్ల మీద ఉన్నాయి, అన్ని అమ్ముడు పోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ ఆర్డర్ల మీద కూడా వచ్చినాయి అంటే కొన్ని అమ్ముడు పోయినాయి అని చెప్తున్నారు. కొన్ని ఉన్నాయి అమ్మడానికి. కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్ కి. మొన్న ఓకే, ఈ లంపి అటాక్ అయిందా అన్న? దీనికి అటాక్ అయిపోయింది, చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ పోయినాయి, ర్యాషెస్ కూడా వెళ్తున్నాయి. ఓకే, అవన్నీ ఆ డాట్స్ కూడా క్లీన్ అవుతున్నాయి మెల్లమెల్లగా. దీని కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా ఒక చిన్న మేల్ కాపు. అవునవును, అరే ఇది నిన్న మార్నింగ్ ఈనింది. ఇది ఓకే, నిన్న మార్నింగ్ ఈనింది. దాని క్వాలిటీ చూడండి, ఆ దూడ తెస్తున్నారు అన్నగారు అయితే. దాని క్వాలిటీ ఒకసారి చూడండి. మేల్ కాఫ్ అన్న, మేల్ కాఫ్. అది ఫేస్ చూడండి, టాప్ క్వాలిటీ ఫేస్ చూడండి ఎలా ఉందో, చాలా బుజ్జి దాని కాఫ్. అది మేలా? మేల్. కాంక్రేజ్ కి క్యారెక్టర్ చూడాలంటే ఇట్లా చిన్న ఫేస్ ఉండి, లెంత్ మంచిగా ఉండి, దానికి హంపు చూడండి, చిన్న హంపు లెంత్ చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత లెంత్ ఉందో, హంపు చూడండి, చిన్న హంపు ఉండి మంచి క్వాలిటీలు ఉంది. ఇలాంటివి చాలా తక్కువ చూడొచ్చు మనకు కాఫ్స్. చూడండి, మదర్ కూడా మంచి క్వాలిటీలు ఉంది, కాఫ్ కూడా మంచి క్వాలిటీలు ఉంది, చూసుకోవచ్చు. ఎన్ని రోజులు అయిందా? నిన్న ఇంకా కాళ్ళు కూడా సరిగా నిలబడతలేవు. 2 days అనుకోరా, ముంగల కాళ్ళు చూడొచ్చు. 2 days లో సెట్ అవుతుంది, కాళ్ళు కూడా నిలబడతాయి మంచిగా. ఇది చెప్పండి అన్న. ఇది 16 కెపాసిటీ అన్న. ఇక్కడ మనం మాత్రం దీన్ని 7.5 మిల్క్ అక్కడ మనం అక్కడ పిండుకొని తీసుకొని వచ్చినాం. ఓకే, ఇప్పుడైతే ఆల్రెడీ 5 లీటర్లు. కాంక్రేజ్ ప్యూర్ కాంక్రేజ్ ఉందా? ఇది ఓల్డ్ లైన్, ఇది ప్యూర్ కాంక్రేజ్, కాకపోతే ఇది ఓల్డ్ లైన్ ఉంటుంది. ఓకే, మనకి కొమ్మ అనేది కొంచెం ఇంకా హెవీగా కాకుండా దగ్గరికి ఉంటుంది, ఓల్డ్ లైన్ వస్తుంది. ఓకే, హెవీ సైజ్, చాలా హెవీ సైజ్ అని అడ్డర్. పెద్ద కొమ్ములు ఉంటేనే కాంక్రేజ్, లేకుంటే చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటాయి, ఆ లైన్ బట్టి ఉంటది అన్న. ఇప్పుడు ఇది ఉన్నది, అవును, దీనికి పుట్టింది సేమ్ దీని లెక్కనే రావాలని ఏం లేదు, దీని టైప్ లో కూడా వస్తాయి కొన్నిటికి. వాటి డిఎన్ఏలో ఇప్పుడు మనకు అది ఒక 10-15 జనరేషన్ల నుంచి ఒకదానికి పెద్దగా రావచ్చు, ఒకదానికి చిన్న రావచ్చులే. కానీ మనం ఏంటంటే ఈ క్యారెక్టర్ ని డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్లు ఉంటేనే మనం కాంక్రేజ్ అని అట్లా మనకి ఇప్పుడు యూట్యూబ్లలో బాగా ఫేమస్ గా చూపించి మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చూసిన వాళ్ళు కూడా అదే అనుకుంటారు. కానీ అక్కడికి మనం వెళ్ళి బ్రీడర్లతో మాట్లాడినప్పుడు, వాళ్ళ గోశాలలో చూసినప్పుడు, ఎవరి గోశాలలో చూసినా కానీ ఒక 150-200 ఆవులు ఉంటాయి, అన్నిటి ఫేసులు సేమ్ ఇట్నే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఇట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ జనరేషన్, వాళ్ళ అంటే ఒకటే బుల్లుతోటి బ్రీడింగ్ చేస్తా ఉంటారు, వాళ్ళ కాడున్న ఆవులతోటి బ్రీడింగ్ చేస్తా ఉంటారు, కానీ చేంజ్ అవుతా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మేజర్ గా మిల్క్ లైన్ సేమ్ ఉంటది, కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ హంపు, గంగడోలు, ఆ అడ్డర్ స్టైల్ గానీ ఆ స్ట్రక్చర్ అది ఫెయిల్ కావద్దు. అడ్డర్ స్ట్రక్చర్ ఉండదు, ఎలా ఉండాలి అడ్డర్ స్ట్రక్చర్? అడ్డర్ స్ట్రక్చర్ ఈ విధమైన అడ్డర్ స్ట్రక్చర్ ని నేను బాగా రికమెండ్ చేస్తా. అన్నిటికీ ఒక దగ్గర రావచ్చులే కానీ ఈ టైప్ ఆఫ్ అడ్డర్ 4 రొమ్ములు దూరం ఉండాలి, 4 రొమ్ములు అలా దూరం ఉండాలి, అడ్డర్ టైట్ గా ఉండాలి. సేమ్ సెలక్షన్ లో, మన సెలక్షన్ లో అంటే చేసేటి 90 ఆవులకు సేమ్ ఉన్నాయి కదా, సేమ్. ఒక ప్రతి ఆవుకు కూడా ఆ స్ట్రక్చర్, రొమ్ము గానీ ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా చూసుకో. ఇక్కడ ఫస్ట్ టైమర్ కూడా ఇక్కడ కూడా వాటి గ్యాప్లు చూసుకో ఎట్లున్నాయి. ఇట్లా ఇక్కడ జామ్ అయినట్టు దంటగా ఉన్నట్టు రొమ్ములు చూడు. ప్రతి దానికి స్పేస్, ఒక్కొక్క రొమ్ముకు మధ్యన ఎంత స్పేస్ ఉంది చూడు, చూసుకోవచ్చు. ఇక్కడ చూడు, క్వాలిటీ పరంగా కూడా చూసుకోండి. ఎవరికన్నా ఇక్కడ ఇది ఫస్ట్ టైమర్, ఈ ఉన్న లోడ్ లోనే అన్నిటికంటే హైయెస్ట్ హెవీ సైజు క్వాలిటీలో గానీ నీకు ఎక్కడ గానీ
జస్ట్ ఇంకొక 1.5 ఓల్డ్ బ్లడ్ అది ఓల్డ్ లైన్. అది ఇది ఓల్డ్ లైన్. ఓకే, ఇది ఇంకొక ఇప్పుడే అడర్ స్టార్ట్ ఉన్నది. ఓకే, ఇంకొక 1 month టైం ఉన్నది దీనికి. ఇది కొంచెం వెనక జరిగే తీయాలన్న వీడియో, ఎందుకంటే కొమ్ములు కవర్ అయితే లేవు. ఓకే, దూరం నుంచి వీడియో తీస్తాను, ఎందుకంటే దీనికి కొమ్ములు హైట్ ఉంటాయి కాబట్టి వీడియోలో ఇవి చూసుకోండి. ఈ వీడియో చూడండి. ఇవి కూడా నీకు పెద్దగా అంటే మనకు అగ్రెసివ్ గా ఏదో రఫ్ గా ముట్టుకొని ఇవ్వకుండా అట్లా ఏం లేవు. ఫస్ట్ లాక్టేషన్ ఇంత సైజ్ వచ్చింది ఏమన్నా? ఫస్ట్ టైమరే చూడు ఎంత హెవీగా ఉందో. ఉన్న లోడ్ లో అన్నిటికంటే హైట్. అవును, హైట్ కూడా లెంత్ కూడా బాగుంది. అడ్రస్ చూడండి ఒకసారి, నేను చూపిస్తా. ఫస్ట్ లాక్టేషన్ కి అప్పుడే గుర్తుపట్టొచ్చు అడ్రస్ చూసే. కాంక్రీజ్ లో ఇది చూడండి, దీని పర్సనాలిటీ ఇది చూడండి, ఇంకా హెవీ సైజ్. అది ఒక్కటి ఏది కూడా నీకు చిన్న సైజు స్మాల్. ఇది ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? ఇది 1 month 15 days టైం ఉంది. అన్ని ఈ రెండుది ఇది 1 month బిలోనే ఉంటది. ఇది 1 month 15 days టైం ఉంటది. దీన్ని 2 months దగ్గర లేదు, 2 months లేదు, చెకింగ్ చేయించే తీసుకొచ్చిన. 1 month 15 days ఉంది. ఓకే, చూడొచ్చు. ఇక అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర సెట్ అయ్యి ఈంతది మంచిగా ఉంటుంది. ఓకే, ప్రతి ఇది 14 లీటర్ కెపాసిటీ అన్న, 7 లీటర్ కెపాసిటీ. అదే సైజ్ కూడా చూస్తే ఇంకొకటి అడ్డర్ దూరం అయిపోతుంది అప్పుడే. ఇప్పటికే నీకు ఆల్రెడీ స్పేస్ ఇప్పుడు కూడా వేయడమే ఉన్నాయి. దేని దానికి గ్యాప్ ఉన్నది మధ్యన. మరి ఇంత సైజ్ వచ్చింది ఏమన్నా? హెవీ సైజ్. ఇది నీకు ప్రతి సైజు హెవీ సైజ్. ఇది ఒకటి కొంచెం సృజన్ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ లో 1-2 days లో దిగిపోతుంది. అది కూడా ఈనిందా? ఇది ఈనింది, ఫీమేల్ కాకుండా. దీని బట్టి అడ్డర్ కూడా కొంచెం 1-2 ఆవులకు వస్తుంటది. మిల్క్ లైన్ బాగుంటది. అడ్డర్ ఏమన్నా మనకు పొదుగు వాపు వచ్చిందంటే మిల్క్ బాగా ఇస్తుంది ఆవులు అని చాలా మంది చెప్తుంటారు. అంటే వాటికి ఏమైతుంది అంటే ఎక్కువ పొదుగు. ఇప్పుడు గిర్లో కూడా అదే ప్రాబ్లం ఏంటంటే ఆవు మెత్తగా ఉంటది. ఎక్కువ పాల పొదుగులో ఉన్నప్పుడు దాన్ని మనం ఒక టైం ట్రాన్స్పోర్ట్ లో తీసుకొచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు ఎక్కువైనా, 2 గంటలు 3 గంటలు తీయలేకపోయినా కానీ దాని ప్రెజర్ అనేది పొదుగు మీద ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్ గా వాల్స్ అనేది ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్ రావడం, ఎఫెక్ట్, అలాంటి ఎఫెక్ట్ తోటి ఆటోమేటిక్ గా మళ్ళీ సూజన్ లో కన్వర్ట్ అవుతా ఉంటది. అది కొన్ని బ్యాక్టీరియా ద్వారా కూడా కింద పడుకున్నప్పుడు ఏమైనా వైరస్ అటాక్ అయినా కానీ దాని ద్వారా కూడా కొన్ని రకరకాలుగా ఉంటాయి. ఒక సూజన్ అంటే దాంట్లో 20-30 రకాలు ఉన్నాయి. కొన్నిటికి ఫస్ట్ బ్లడ్ వస్తుంది, కొన్నిటికి లోపల చీమ్ వస్తుంది, కొన్నిటికి ఫస్ట్ లోపల గుత్పలు లెక్క చల్ల గుత్పలు లెక్క వస్తుంది, కొన్నిటికి ఫస్ట్ డేనే ఒకరోజు ఇంతరోజు పొదుగు వాచిపోతుంది, కొన్నిటికి ఇట్లా రొమ్ములు పట్టుకుంటే తోలు ఊసిపోయేటట్టు ఉంటాయి. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మాస్టరైటిస్ లో ఒక రకం అని చెప్పలేము, మనకు ఒక 20-30 రకాలు ఉన్నాయి. దాంట్లో గిర్రెలు ఎక్కువ శాతం వస్తుంది. గిర్రెలు ఎక్కువ వస్తూ ఉంటుంది. అది చూసా గిర్రెలు కూడా ఉన్నాయి. ఎన్ని కావాలంటే దూడలు కావాలన్నా, మీకు ఎలాంటి కావాలన్నా, బుల్ కావాలన్నా తీసుకోవచ్చు. సాయివాల్ ప్రెగ్నెంట్లు ఉన్నాయి. మిల్క్ మీద అన్నకు మిల్క్ కూడా మంచి మార్కెట్ ఉంది. మిల్క్ కావాలా, ఘీ మంచి సప్లై చేస్తారు. ఘీ బాగుంది. ఘీ అన్నది మంచి క్వాలిటీ ఉంటది. టేస్ట్ చేసిన తర్వాతనే తీసుకోండి. అన్న కూడా అది చెప్తారు. ఫస్ట్ ఫామ్ కి వచ్చి టేస్ట్ చేయండి, తర్వాత తీసుకొని వెళ్ళండి. ఇక్కడనే తయారు చేస్తారా అన్న? ఇంటి దగ్గర. అదే ఇంటికి లేదు. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు మనం బేగంపేట దగ్గర ఫామ్ పే చేస్తున్నాం. అక్కడ 5 ఎకరాలలో అక్కడ చేస్తే మొత్తం అక్కడ నీకు నెయ్యి, ఈ మిల్క్ మార్కెటింగ్ మొత్తం అంత ప్యాకింగ్ గీకింగ్ సీలింగ్ అంతా అక్కడ ఇంకా పెంచుతున్నాం. మార్కెట్ కూడా ప్లాంట్ టైప్ లో 200 లీటర్స్ ప్రజెంట్ తీసుకెళ్దామని. ఇప్పుడు ప్రజెంట్ 150 లీటర్ ఉన్నది. దాన్ని 200 లీటర్ తీసుకెళ్దాం అనే కాన్సెప్ట్ తోటి అక్కడ డెవలప్ చేస్తాం. ఎలా ఇస్తారు ఘీ? ఎలా ఇస్తారు? ఘీ 3500 kg ఇస్తున్నాం. ఏది A to ప్యూర్ మొత్తం ఏది? ఆ మెథడ్ ఓల్డ్ మెథడ్. ఓకే, చూడొచ్చు. ఎన్ని లీటర్లకు 1 kg వెళ్తుందన్న? 25 to 30 లీటర్స్ ఒక కేజీ వస్తుంది. అది ఆవును బట్టి ఉంటది. మన కాంక్రీజ్ ఆవులలో అయితే 25 లీటర్స్ లో కేజీ తీయొచ్చు. సాయి వాళ్ళలో అయితే కూడా 25 లీటర్స్ లో తీయొచ్చు. 20 అబోనే. గిర్రెకి వెళ్తే మాత్రం 30 లీటర్స్ వరకు కూడా కావాల్సి వస్తుంది. కొంచెం పాలు పలసగా ఉంటాయి కదా గిర్రె, అందువల్ల ఇక దాన్ని బట్టి ఇక అది ఎన్ని రోజులు అయింది ఈయన దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి పచ్చి ఆవులకు కొంచెం తక్కువ వెళ్తుంది, కొంచెం తరిపి ఆవులు అయితే కొంచెం ఎక్కువ వెళ్తా ఉంటది. అవును, అన్ని టేస్ట్ చేసి కూడా చెక్ చేసి కూడా తీసుకోవచ్చు దగ్గర అని. లేకుంటే మీరు ఇక్కడ ఫామ్ కి వచ్చినా కూడా చూపిస్తారు నెయ్యి క్వాలిటీ ఏంది, మీరు మార్కెట్ లో దొరికేది వీళ్ళకి డిఫరెన్స్ ఏంది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా అన్న దగ్గరనే తీసుకొని వెళ్తాను ఘీ ఎక్కువ శాతము. గిర్రున్నదని చెప్పాను కదా, టాప్ క్వాలిటీ ఉంటుంది. 1 month పెండింగ్ ఉన్నది డెలివరీ. ఓకే, 1 month క్వాలిటీ చూడొచ్చు. భావనగర్ క్వాలిటీ టైప్ ఉంది సేమ్. ఎన్నో లాక్టేషన్ అనేది? ఇప్పుడు ఇంతే 3 అవుతా. ఇప్పుడు ఇంతేనా? ఈనిందా? ఇప్పుడు ఇంతే. ఓకే, ప్రెగ్నెంట్ ఉంది. బొడ్డు చూడండి, కింద లెంత్ చూడొచ్చు. ఆవు లెంత్ చాలా ఫ్రెండ్లీ కౌ. ఒక్క నిమిషం జరగండి అన్న, ఒకసారి క్వాలిటీ చూపిద్దాం. ఇప్పుడు చూడండి క్వాలిటీ, నిలబడే స్టైల్, స్ట్రక్చర్ గిర్లో అనేది ఈ విధంగా ఉంటది. కింద బొడ్డు కూడా చూపిస్తాను నేను ఒకసారి. ఇట్లా ఏలాడాలి కింద, గిరికి అయినా దేనికైనా కూడా ఇట్లా ఏలాడాలి. చూడండి, సైవాల్కి కానీ, రాటికి కానీ, గిరికి కానీ హైవీ మిల్కర్స్ ఇవి. ఈ పూట 10 లీటర్ల కెపాసిటీ వచ్చింది. ఓకే, పూటకు 10 అని చెప్పారు అక్కడ. 20 లీటర్ కెపాసిటీ.
ఇక్కడ ఎంత ఇవ్వచ్చు అన్న ఇప్పుడు ఈ లాక్టేషన్ కి? మాక్సిమం 14 లీటర్లు అయితే తగ్గదన్న. 14 లీటర్లు అయితే ఈజీ ఇస్తుంది. ఓకే. ఎన్ని రోజులు ఇంతది? 1 మంత్ 10 డేస్ పెండింగ్ ఉంది. 1 మంత్ 10 డేస్. ఓకే, 1 మంత్ ఏబో చూసుకోవచ్చు. సెట్ అయినాక మంచిగా ఏమన్నా రొమ్ముల గ్యారంటీ అవన్నీ అన్ని చూసుకొని పోవచ్చు. ఇక్కడ నీకు అన్నది రొమ్ములు చెక్ చేసుకోవచ్చు. ఏది ఉన్నా ఇట్లా అలాంటిది ఏమైనా వస్తే మాత్రం దానికి రిప్లేస్మెంట్ ఉంటుంది. రిప్లేస్మెంట్. ఓకే. ఎక్కువ శాతం అయితే అన్నది చాలా మంచి కూడా ఉన్నాయి, ప్రెగ్నెంట్ ఉన్నాయి, సాయి వాళ్ళు కావాలంటే. ఓకే ఓకే అన్న. ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి. కాంక్రేజ్ ఆవులు ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేసి ఆవులు ఏ విధంగా ఉన్నాయని కూడా చేయండి.